హలో అందరికీ. థర్స్డే రోజు నిఫ్టీ 50లో నేను జీరో హీరో ట్రేడ్ తీసుకున్నాను. దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ మార్కెట్లో నేను సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే అవైలబుల్గా ఉన్నానో మార్కెట్ ఆల్మోస్ట్ మన ఈ హయ్యర్లో అండ్ హైయర్ అయి పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఇది హయ్యర్లో మంది అండ్ హైయర్ అయి పాయింట్ ఇది ఈ మధ్యలో డిస్కౌంట్లోకి ఉంది. అండ్ డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత మనం బయింగ్కే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అండ్ డిస్కౌంట్లో మన దగ్గర ఉన్నది ఆపరేటర్ లాస్ అనేది ఇక్కడ బుక్ అవ్వలేదు. ఓకే. అండ్ ఇక్కడంతా మార్కెట్ ఎప్పుడైతే ప్రైస్ డెలివరీ వస్తుందో కంప్లీట్గా ట్రెండ్ అండ్ లిక్విడిటీ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. సో వన్స్ ఈ ట్రెండ్ అండ్ లిక్విడిటీ బ్రేక్ అయిన తర్వాత ఈ హైర్ అయి పాయింట్ ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఫాల్ ఎక్కడి నుంచి రావట్లేదు. సో సప్లై ఇంటెన్షనే లేదు. ఇంటెన్షన్ లేనప్పుడు మాత్రమే మార్కెట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకుంటూ లిక్విడిటీ వస్తుంది. ఓకే. ఆల్రెడీ కిందన లిక్విడిటీ అయితే ఎక్కడా లేదు, లైక్ ఒకేసారి పంప్ అయితే వచ్చింది బయింగ్ సైడ్కి. సో మార్కెట్లో ఎటువంటి రీజన్ లేదు కాబట్టి నేను డిస్కౌంట్లో ఇక్కడ నుంచి బై చేద్దాం అని చెప్పి అనుకున్నా. బట్ అంటే ఇక్కడ ఎంట్రీ అయితే ఒకసారి కూడా జరగడానికి కుదరలేదు. ఎంట్రీకి ఆబ్జెక్టివ్ అయితే కరెక్ట్గానే పెట్టుకున్నా, ట్రెండ్ అండ్ లిక్విడిటీ గ్రాప్ చేసి హై రైన్ బ్రేక్ చేయడం అనేది. అండ్ హై రైన్ బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్లో చెక్ చేసినట్టయితే ఇక్కడ పైన ఏదైతే సెల్లర్స్ స్టాప్ లాస్ ఉంటుందో వాళ్ళని గ్రాప్ చేసుకుంది. గ్రాప్ చేసుకున్నాక మళ్ళీ మార్కెట్లో కరెక్షన్ రావచ్చు కదా. స్ట్రక్చర్ ఎప్పుడైనా బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో రీటెస్ట్ చేసుకోవడానికి మార్కెట్ వస్తుంది. సో నేను రీటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నా. సో అందులో డిస్కౌంట్లో నాకు ఈ జోన్ వస్తుంది అండ్ ఇది ప్రీమియంలోకి వస్తుంది. సో ప్రీమియంలోకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది, ప్రీమియంలో బై చేయకూడదు అంటూ ఏం లేదు. ఆబ్జెక్టివ్ కరెక్ట్గా ఉంటే మనం బై చేయొచ్చు. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి ఇది సప్లై క్రియేట్ చేసి మళ్ళీ ఈ మార్కెట్ ఈ డిమాండ్ బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే మన డిమాండ్కి వచ్చిందో ఇది డిస్కౌంట్లో కూడా ఉంది, ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో డిస్కౌంట్లో కూడా ఉంది. బట్ ఇక్కడ కూడా బయింగ్ అనేది ఇవ్వలేదు లోవర్ టైం ఫ్రేమ్లో. బట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది ఆపరేటర్స్. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి ఇక్కడ నేను ఎప్పుడైతే మళ్ళీ రీటెస్ట్ చేయడానికి మార్కెట్ వచ్చిందో నేను ఇక్కడే ఈ ఆరిజిన్లోనే ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నా. ఎందుకోనంటే ఇక్కడ మనకి ఇక్కడ సప్లై కన్వర్ట్ చేసి ఇచ్చింది కదా అండ్ పైన లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ నేను ఈ సప్లై మిటిగేషన్కి మాత్రం పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నుంచి నేను సెల్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బయర్స్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఈ హయ్యర్లో కూడా ఇండ్యూస్మెంట్ హయ్యర్లో ఇప్పుడు. ఓకే. సో దీన్ని కూడా ఇక్కడ ట్రాప్ చేస్తే 1 మినిట్లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ చూపించినట్టయితే అందరూ ఇక్కడ 1 మినిట్లో లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ అదే టైంలో కింద ఏదైనా అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్లో చూసుకుంటే డిస్కౌంట్లోకి వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా డిమాండ్ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ హైర్ అండ్ బ్రేక్ చేయడానికి టార్గెట్ నేను పెట్టుకుందాం అనుకున్నా. బట్ ఈ డిమాండ్ కూడా బ్రేక్ అవ్వడం ఒక విధంగా సెల్లర్స్ స్ట్రెంత్ చూపించింది అండ్ బయర్స్ వీక్నెస్ కనిపించింది. సో ఈ రెండు డిమాండ్లలో ఒక డిమాండ్ హోల్డ్ చేసి, అంటే ఈ డిమాండ్ హోల్డ్ చేసి ఇక్కడ దీన్ని సప్లైయింగ్ అని మనం ఇచ్చిన తర్వాత టార్గెట్ ఈ సప్లైని బ్రేక్ చేస్తే నేను హైయర్ అండ్ మళ్ళీ బ్రేక్ చేద్దాం అనుకున్నా. బట్ ఎలాగ జీరో హీరోకి నేను ట్రై చేస్తున్నాను. ఆ టైంలో ఇక్కడ బయింగ్ చేశాను, కుదరలేదు. ఓకే. బట్ నెక్స్ట్ సెల్లింగ్కి ఇక్కడ తీసుకున్నాను. దీని గురించి ఇది ఆల్రెడీ వీడియో చేయడానికి అని చెప్పి ట్రై చేశాను కానీ కుదరలేదు. నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, అది ఒకసారి చూపిస్తాను మీకు. సో మీకు ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు ఎప్పుడైతే ఈ డిమాండ్ బ్రేక్ అయిపోయిందో మనకి కంటిన్యూషన్ సప్లై ఇక్కడ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను క్యాండిల్స్ ప్రకారం అండ్ ఈ సప్లైని మిటిగేట్ చేద్దామని చెప్పేసి అది కుదరలేదు. మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు. ఒక 80 to 90% టార్గెట్ అనేది హిట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేసుకుని కిందకు వచ్చిందో నేను ఇక్కడ నా లాస్ అనేది బుక్ చేసుకున్నా సిఈలో 180 రూపీస్ అలాగా. అండ్ తర్వాత సెల్లింగ్కి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే. అరౌండ్ అప్పుడు ప్రీమియం 25,100ది 7 రూపీస్ 8 రూపీస్లో అలా ఎంట్రీ తీసుకున్నాను. సో చిన్న స్కాల్ప్ చేద్దామని చెప్పి ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లోన్ బ్రేక్ చేద్దామని చెప్పి. అండ్ ఓవరాల్గా కొద్దిగా హై టైం ఫ్రేమ్ ప్రకారం మాట్లాడుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో ఈ హై లోన్ బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ రేట్ అవుతుంది. సో అందరూ అక్కడి నుంచి పైన సెల్ చేద్దామని చెప్పి. బట్ ఈ హై లోన్ బ్రేక్ చేసిన తర్వాత మనం హైయర్ టైం ఫ్రేమ్ స్విచ్ అవుతాం కదా, అందులో డిస్కౌంట్ ఇంకా చాలా కింద ఉంది. సో ఆ విధంగా ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది 2 డేస్లోని. బట్ నేను తీసుకున్న ఎంట్రీ ఇక్కడ జీరో హీరోలో మనం ఇప్పుడు క్యాపిటల్ అనేది డబల్ కేస్ అనేది ట్రై చేయాలి. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను. 21 రూపీస్కి నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను టార్గెట్ అనేది. కొద్దిగా మీకు అంటే ఫార్వర్డ్ చేస్తాను వీడియోని. సో ఆల్మోస్ట్ 8 రూపీస్లో తీసుకునేది నేను 20 రూపీస్లో టార్గెట్ అనేది బుక్ చేసుకున్నాను ఆ రోజు. సో ఇదే ఈ వీడియోలో చెప్పాలనుకునేది.